హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఇండియాలో యానిమేకి డిమాండ్ చాలా పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే అసల ఎన్నో ప్లాట్‌ఫార్మ్స్ అయితే యానిమేని రిలీజ్ చేస్తూనే ఉన్నాయన్నమాట. అసలు యానిమేకి సంబంధం లేని ప్లాట్‌ఫార్మ్స్ కూడా యానిమే తీసుకొనొస్తున్నాయి హిందీలో వాటిల్లో. అంత పెరిగింది దీని డిమాండ్. సో ఆబ్వియస్‌లీ యానిమే ఫ్యాన్స్ కూడా పెరుగుతారు. అండ్ వాళ్ళందరూ ఎక్కువగా అడిగే క్వెషన్ ఏంటంటే యానిమేకి చూడాలంటే డబ్బులు కట్టకుండా ఏదైనా ఫ్రీ ప్లాట్‌ఫార్మ్ ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు యానిమేని అఫీషియల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఇండియాలో ఫ్రీగా చూసేలాగా కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అయితే చెప్పబోతున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి వీటిల్లో తెలుగు డబ్ ఇంక్లూడెడ్. మీరు తెలుగు డబ్ కూడా చాలా యానిమేలు ఫ్రీగా చూడొచ్చు. అవేంటనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అండ్ డెఫినెట్‌లీ చాలామందికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామందికి ఈ ఫ్రీ ప్లాట్‌ఫార్మ్స్ గురించి తెలియక వెళ్ళిపోయి ఎక్కడెక్కడో పడితే చూస్తున్నారనమాట. అంతదాకా వెళ్ళాల్సిన అవసరం లేదనే ఈ వీడియోతోటి మీ ముందుకొచ్చాను. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే దిగేద్దాం. సో ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ చూసుకుంటే మ్యూష్ ఏషియా ఆర్ మ్యూష్ ఇండియా. సో మ్యూష్ అనుకోండి. సో ఈ కంపెనీ చూసుకుంటే ఇది ఏషియాలో యానిమే డిస్ట్రిబ్యూటర్ అనమాట. అండ్ టు బీ హానెస్ట్ ఒక పర్టిక్యులర్ పాయింట్ చెప్తాను. ఎందుకు ఫస్ట్ రికమెండ్ చేస్తున్నానంటే లిటరల్లీ యానిమే ఫ్రీగా తీసుకొద్దామని, అది కూడా యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేద్దాం, ఎంతోమందికి రీచ్ అయ్యేలాగా చేద్దామని ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళే. వీళ్ళు ఎటువంటి పెయిడ్ ప్లాట్‌ఫామ్ కూడా పెట్టుకోలేదు. లైక్ మేము మీకు ఇలాగ ప్రీమియం టైర్ పెడతాం, వెళ్ళిపోయి దాంట్లో ప్రీమియం డబ్బులు కట్టుకొని చూడండి అని చెప్పి యానిమే అన్‌యాక్సెసిబుల్ కూడా చేయకుండా వాళ్ళ దగ్గర ఉండే ప్రతీది వాళ్ళు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారంటే మీరు ఫ్రీగా చూసుకునేలాగా అప్లోడ్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? మీరు జపనీస్‌లో యానిమే చూసేవాళ్ళైతే మ్యూష్ ఇండియా దగ్గర ఏదైతే మ్యూష్ ఇండియా, మ్యూష్ ఏషియా దగ్గర ఉండే సబ్‌టైటిల్స్ ఏవైతే ఉంటాయో వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్‌టైటిల్ మోడల్స్ అనమాట. ఎంతో బాగుంటాయి చూడడానికి కావచ్చు, చదవడానికి కావచ్చు. సో యానిమే జపనీస్ వాచెస్‌కి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ప్లాట్‌ఫామ్ అయితే. సో మ్యూష్ ఏషియా, మ్యూష్ ఇండియాలో కౌంట్‌లెస్ యానిమేస్ ఉన్నాయి. 100 పైగా, 200, 300 పైగా యానిమేస్ అయితే వాళ్ళ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక్కడ బెస్ట్ పాయింట్ ఏంటో చెప్పనా? మ్యూష్ ఇండియా చూసుకుంటే రీసెంట్‌గా యానిమేని తెలుగు డబ్‌లో తీసుకొని రావడం మొదలుపెట్టింది. యాక్చువల్‌గా మ్యూస్ వాళ్ళు తెలుగు, తమిళ్, హిందీలో ఎప్పటినుంచో యానిమేస్ డబ్ చేస్తున్నారు 2, 3 సంవత్సరాల నుంచి. అవన్నీ క్రంచీరోడ్‌కి ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. బట్ ఇప్పుడైతే రంగంలోకి దిగి మ్యూష్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌లో వాళ్ళు ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నారు తెలుగు డబ్‌లో కూడా. సో వాటిల్లో చూసుకుంటే 'గ్యాదరర్స్ అడ్వెంచర్' ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత 'అటాక్ ఆన్ టైటాన్' వచ్చింది. ఆ తర్వాత 'క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్' వచ్చింది. ఇప్పుడు 'మోబ్ సైకో' కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్‌లో మనకు 'రైజెరో' రావచ్చు ఆర్ 'మిస్ ఆఫ్ డేసే' రావచ్చు. సో ఇలా చూసుకుంటే ఎన్నో ప్లాట్‌ఫామ్స్ అయితే ఈ ప్లాట్‌ఫామ్ అయితే ఎన్నో యానిమేస్‌ని తెలుగు, తమిళ్, హిందీలో తీసుకొస్తుందన్నమాట ఫ్రీగా. సో వెళ్ళిపోయి చెక్ చేసుకోండి. మ్యూష్ ఇండియా, మ్యూష్ ఏషియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఎన్నో పాపులర్ యానిమేస్‌ని ఫ్రీగా చూడొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఇక నెంబర్ 2 ప్లాట్‌ఫామ్ దీని తర్వాత వచ్చింది అండ్ దీని మోడల్‌నే ఫాలో అయ్యేది యానివన్ ఏషియా ఆర్ యానివన్ ఇండియా. సో యానివన్ విషయానికి వెళ్ళిపోతే మ్యూష్ ఇండియా అలాగే ఆళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో మన ఏషియాలో చూసుకుంటే యూట్యూబ్ ఛానల్‌లో ఫ్రీగా యానిమేస్‌ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకొక ప్రీమియర్ టైర్ కూడా ఉందంటే దాంట్లో డబ్బులు కడితే ఒక 79, 99 ఉంటుంది యూట్యూబ్ సబ్స్క్రిప్షను. అది కడితే మీరు పెద్ద పెద్ద పాపులర్ యానిమేస్ లైక్ 'మై హీరో అకాడమియా', 'బ్లీచ్' ఇలాంటివి కూడా చూడొచ్చు. వీళ్ళు అది కట్టకపోయినా కూడా యానిమన్ ఏషియాలో ఎన్నో బోలెడన్ని మంచి మంచి యానిమేస్ ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్‌ని ఒక్కసారి చెక్ చేయండి. అండ్ వాళ్ళు కూడా రీసెంట్‌గా రీజనల్ లాంగ్వేజ్ డబ్బింగ్స్‌లోకి అయితే దిగారనమాట. లైక్ మీరు ఇంతకుముందు వచ్చిన 'ఒషినోకో' డబ్బింగ్ ఏదైతే ఉందో క్రంచీరోల్‌లో, అది క్రంచీరోల్ వాళ్ళు చేయలేదు. యానిమన్ వాళ్ళు చేసి క్రంచీరోల్‌కి అయితే అమ్మేశారనమాట. సో ఇలాగ యానిమన్ వాళ్ళు ఇంకా చాలా యానిమేస్ తెలుగు డబ్‌లో కూడా తెస్తున్నారు. లైక్ లిస్ట్ చెప్తాను. ఐ మీన్ ఫస్ట్ చూసుకుంటే 'కొనోసోబా' అనమాట. నేను మోస్ట్ ఎక్సైటెడ్ బాగా చేయాలని కోరుకుంటున్నా డబ్బింగ్ వీళ్ళు. ఆ తర్వాత 'కొనోసోబా' తర్వాత ఇంకా 'ఓవర్‌లార్డ్' ఉంది. లేకపోతే ఇంకా ఉన్నాయి కొన్ని యానిమేస్, వాటి గురించి ఫ్యూచర్‌లో మాట్లాడదాం. బట్ వీళ్ళు కూడా మన తెలుగు, తమిళ్, హిందీ డబ్బింగ్‌లోకి అయితే దిగారు. ఐ థింక్ యూట్యూబ్ ఛానల్‌లో కూడా అప్లోడ్ చేయొచ్చనే అనుకుంటున్నా ఫ్యూచర్‌లో. బట్ ప్రస్తుతానికైతే యానిమన్ ఏషియా ఏం తక్కువ కాదు. వాళ్ళ దగ్గర కూడా చాలా అంటే చాలా ఎక్కువ యానిమేస్ ఉన్నాయి. లైక్ 'యూ అండ్ ఐ ఆర్ పోలార్ ఆపోజిట్స్' కూడా వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. మీరు 'గింటామాని' చూసుకుంటే దీంట్లో ఫ్రీగా చూడొచ్చు ఎన్నో సీజన్స్. వెయిట్. ఫ్రీ కాదు, మెంబర్‌షిప్ ఉండాలి 'గింటామా' చూడాలంటే. వీళ్ళు స్టిల్ ఫ్రీ మెంబర్‌షిప్‌లో మీకు ఎన్నో ఉన్నాయి. లైక్ రీసెంట్‌గా తెలుగులో చాలా పాపులర్ అయిన యానిమే ఏంటి? 'క్లెవర్టీస్' తెలుగు డబ్ రావడం వల్ల. ఆ 'క్లెవర్టీస్' వీళ్ళ దగ్గర ఫ్రీగా చూడొచ్చు. తెలుగులో లేదనుకోండి. బట్ 'అకానే బనాషి' కావచ్చు, ఇలాంటి చాలా యానిమేస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. 'డోరాహోడోరో' కూడా ఉంది. బట్ అది అల్ట్రా మెంబర్‌షిప్. సో స్టిల్ వీళ్ళ దగ్గర కూడా మంచి మంచి యానిమేస్ అయితే లిస్ట్ ఉన్నాయి. ఫ్రీగా చూడాలనుకుంటే వెళ్ళి చెక్ చేసేయండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌ని. సో ఇంకొక యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ ఉంది. ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్ ఫస్ట్ చెప్పేసి ఎండ్ చేద్దాం. ఆ ప్లాట్‌ఫామ్ చూసుకుంటే 'ట్రాపిక్స్ యానిమే ఏషియా'. సో వీళ్ళు చూసుకుంటే రీసెంట్‌గా కొత్తగా దిగారనమాట. వీళ్ళు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్సే. ఏషియాలో అంటే ఇంక్లూడెడ్ ఇండియాలో వీళ్ళు యానిమేస్ అయితే ఫ్రీగా అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ ఛానల్‌లో. సో ఇది అఫీషియల్ ఛానలే.
అండ్ ఈ వీళ్ళు చూసుకుంటే ఇప్పటి వరకు పెద్ద నోటబుల్గా చెప్పుకోవడానికి పెద్ద పెద్ద యానిమేస్ అయితే రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసినా కూడా కొన్ని రిలీజ్ చేశారు. బట్ ఇప్పుడైతే వాళ్ళు ఒక పెద్ద యానిమేని అయితే తీసుకొచ్చారు. దాని పేరే డెత్ నోట్. సో డెత్ నోట్ చూసుకుంటే మీరు ఫ్రీగా జపనీస్ లాంగ్వేజ్లో చూడొచ్చు. వీళ్ళ ట్రాపిక్స్ యానిమే యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసేయండి. ఆ ఛానల్ కూడా ఒకసారి. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంతేకాకుండా గ్రాండ్ బ్లూ డ్రీమింగ్ ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. కొంచెం లేట్ అయ్యారు. ఆల్రెడీ గ్రాండ్ బ్లూ ఐ థింక్ 5 ఎపిసోడ్స్ వరకు వచ్చింది సీజన్ 3. వీళ్ళైతే ఎపిసోడ్ 1 ఈరోజు అప్లోడ్ చేశారు ఆడియో రికార్డ్ చేస్తున్న టైంలో. సో ఎప్పటి నుంచి వీక్లీ ఒక ఎపిసోడ్ వస్తుంది. ఫ్రీగా చూడాలనుకునే వాళ్ళు, క్రంచ్రోల్ సబ్స్క్రిప్షన్ లేదనుకునే వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళ దాంట్లో గ్రాండ్ బ్లూ సీజన్ 3ని కూడా ఫ్రీగా చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా సబ్‌టైటిల్స్ చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా నీట్గా అప్లోడ్ చేశారు. సో ఇవన్నమాట యూట్యూబ్ ఛానల్స్ నేను మెన్షన్ చేయాలనుకుంది ఫ్రీగా యానిమే చూడడానికి. ఇక నెక్స్ట్ సపరేట్ ప్లాట్ఫామ్స్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్. సో ఎంఎక్స్ ప్లేయర్లో మీకు యానిమేస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ అవి కూడా ఫ్రీగా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద యానిమేస్ హిందీలోనే ఉంటాయి. జపనీస్, ఇంగ్లీష్ ఉండవు. బట్ స్టిల్ జపనీస్, ఇంగ్లీష్లో మీరు కొన్ని యానిమేషన్ అయితే కనిపెట్టొచ్చు. సో చూసుకొని ఎంఎక్స్ ప్లేయర్లో కూడా మీరు యానిమేషన్ అయితే ఫ్రీగా చూడొచ్చు అనమాట. బట్ దాంట్లో అంత గొప్పగా లేవు. దాంట్లో ఉన్నాయన్నీ మీకు మ్యూస్ ఇండియా, మ్యూస్ ఏషియా ఆర్ యానివన్లో ఉంటాయి. సో కాబట్టి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే వీటిలోనే చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట 4 ప్లాట్ఫామ్స్ మొత్తం చూసుకుంటే మనకి ఇండియాలో అఫీషియల్గా ఫ్రీగా యానిమే చూడడానికి అవైలబుల్లో ఉంది. సో వాటిల్లో 3 అయితే యూట్యూబ్లో ఉన్నాయి, ఒకటైతే సపరేట్ ప్లాట్ఫామ్ ఉంది చూడాలనుకుంటే. సో ఇంతటితో అయితే ఎండ్ అయిపోయాయి. సో యాక్చువల్గా క్రంచీరోల్ ఇంతకుముందు ఫ్రీ టైర్ ఉండేది 2025 కంటే ముందు. బట్ వాళ్ళు 2025 డిసెంబర్ 31 నుంచి అయితే ఫ్రీ టైర్ అయితే తీసేశారు. సో మీరు ఇప్పుడు దాంట్లో డబ్బులు కట్టే చూడాల్సి ఉంటుంది. బట్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో చాలా యానిమేస్ ఉన్నాయి. మీరు హ్యాపీగా ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో గో ఫర్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే బాయ్.